కాకుండా ఇరిగిన ఎముకలు ఇరిగిన వాళ్ళైనా కానీ ఒక కాబట్టి నరాలకు దృష్టిలోన నొప్పులకు దృష్టిలోన కీళ్ళ నొప్పులు ఎలాంటి నొప్పులు తలనొప్పులు ఏ నొప్పులు అవసరం చూసిన వచ్చిన వాళ్ళకు చూస్తున్నారు. కాబట్టి డాక్టర్ చేసేది వేరు, మనం చేసేది వేరు. అది ఏం చేస్తారంటే ఇవన్నీ వివరాలు ఒక ట్రీట్మెంట్లు చూసిన దాకా డాక్టర్ మనం ముట్టకచ్చుండు. డాక్టర్ ముట్టకపోయేటోళ్ళు కదా అవుట్ అవుతుండ్రు అయితే రైట్, అవుట్ అయినా డబ్బులు తీసుకునేదాకా మన పేషెంట్ మీ ఖర్చు, మరి రైట్ అయినా మనకు డబ్బులు తీసుకునేదాకా పేషెంట్ మీ ఖర్చు. మరి మనం చేసేది వస్తుండ రాగానే చేయబట్టి యువలోకోళ్ళు చేస్తుండదు, మనల్లో కూడా ఉన్నారు, లేరన్నట్టు కాదు. నేను చేస్తున్నా నేను తీసుకోకచ్చు కానీ చెప్పుకోవడం నాకు గొప్పతనం కాదు. కాబట్టి మనల్లో కూడా తీసుకుంటారు. కొన్ని ఏం చేస్తారు అంటే ఏదో రాగానే లటనం పూసేస్తారు, కట్టు కట్టేస్తారు, ఇలా కొట్టేస్తారు, తీసుకొని లేదు. ఆ ప్రకారం మనం చేయద్దు. మనం చేసేది ఇప్పుడు డాక్టర్లు ఆ విధానం చేస్తున్నారు. కాబట్టి మనం ఒక వృత్తిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు నెయ్యి తేనె మాత్రం ప్రతి ఒక్క దాంట్లో అవసరం పడుతుంది, మనం చేయాలి. కాబట్టి చేసుకొని ఆ విధానంగా నడిస్తే మన వైద్యం అనేది ఈ పారంపర్య వైద్యం అనేది ప్రతి వారికి వర్తించాలి. ప్రతి వారికి మనం ఒక ఇంటికి ఒక ఊరికి నలుగురు ఇద్దరు ఉపయోగించడం నేర్చుకొని మీరు పని చేయగలరు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంట్ కలెక్షన్స్ విషయాల్లో కొన్ని రూపకల్పనలు చేశారు. అది అందరికి కూడా పంపించాడు కాలేజీలకి. ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టుకి ప్రయోజాంగము అని ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఔషధానికి ఉపయోగపడేటువంటి భాగం పార్ట్ అన్నమాట. కొన్ని సమూలంగా తీసుకోవచ్చు, ఈ నేల ఉసిరికాయ ఇటువంటివన్నీ కూడా. కొన్ని పట్టలు మాత్రం తీసుకుంటాం, అంటే మద్ది చెట్టు, అర్జున ఇటువంటివి పట్ట తీసుకుంటాం. కొన్ని పూలు తీసుకుంటాం, తంగేడు పూలు ఇటువంటివి. కాబట్టి కొన్ని పూలు పనిచేస్తాయి, కొన్ని పట్టలు పనిచేస్తాయి, కొన్ని మూలాలు. ఈ పట్టలు కూడా వేరు మూలమే పనిచేస్తుంది. మామూలు కాండ మూలం వేసే ఇది పనిచేయదు. మూలం అంటే వేరు దగ్గర ఉన్న పట్ట మాత్రమే పనిచేస్తుంది. సో మన పూర్వీకులు ఎంత రీసెర్చ్ చేశారు అనే దాన్ని బట్టి మీరు ఆ పట్టది ఆ వేరుది తీసుకొని అనాలిసిస్కి పంపిస్తే దీంట్లో ఆల్కలాయిడ్ పర్సంటేజెస్, మెడికల్ పర్సంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మన వాళ్ళు ఇంత సూక్ష్మంగా పోయారు. అందుకనే ఇది సంగ్రహణ ద్రవ్యం. ఇప్పుడు ఫలానా నక్షత్రం రోజే ఫలానా దీని రోజే తీసుకోవడం ఎందుకు అనే దానికి కూడా కారణం ఇదే. ఆ రోజు ఆ నక్షత్రం రోజు ఆ మూలికలో ఔషధ ద్రవ్యాలు వాటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు తీసుకుంటే బాగా వస్తుంది. తర్వాత ఆయన చెప్పినట్టుగా మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నప్పుడు దానికి వచ్చి నీళ్లు పోయటము అవి చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విచక్షణారహితంగా చెట్లను కొట్టేస్తున్నారు. పోనీ ఒక చెట్టును కొట్టిన తర్వాత ఆ చెట్టు గింజలు వేయటంలా. ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చారు, తర్వాత కొన్ని ఇండస్ వివాహ కంపెనీ కూడా వాళ్ళ ప్రోడక్ట్లు కొన్న తర్వాత ఒక ప్యాకెట్ ఒకటి ఇస్తుంది. ఆ ప్యాకెట్లో గింజలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే తీసుకొని పోయి ఆ గింజలను నాటాలి. నాటి ఆ వచ్చిన మొలకలకి నీళ్లు పోస్తూ ఉండి బాగా పెద్దగా అయ్యేంతవరకు చేయాలి. ఇట్లా తర్వాత ఈ మధ్య కొన్ని చోట్ల బహుమతులుగా మెమెంటోస్ అని చెప్పి మనం అవన్నీ కొనుక్కొచ్చి ఇస్తాం కదా. మెమెంటోస్ ఇవ్వటంలా, మూలికలు ప్లాంట్స్ ఇస్తున్నారు. నర్సరీల నుంచి మూలికల్ని తీసుకొని వచ్చి అది ఇచ్చి దీన్ని నాటి పెంచుకోండి సార్ అని, అది ఒక గుర్తుగా వాళ్ళు మిగిలేట్టుగా. కాబట్టి చెట్టును కూడా కొట్టేటప్పుడు పూర్తిగా ఒకే చెట్టు నుంచి మొత్తం పట్టలు వేపేస్తే అది కర్ణుడికి కవచం పైన కర్ణుడు ఎట్లా చచ్చిపోయినాడో ఆ చెట్టు అట్లా చచ్చిపోతుంది. అందుకని కొంత భాగం స్క్వేర్గా కొంచెం పట్ట తీసుకొని అట్లా 4-5 చెట్ల నుంచి కొంచెం కొంచెం పట్ట తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఎక్కడైతే మనం తీసుకున్న చెట్టు పైన ఆవు పేడ కానీ బంకమట్టి కానీ పూయాలి. పూస్తే ఆ పుండు, ఇప్పుడు మనకు ఇక్కడ దెబ్బ తగిలితే పుండు అవుతుంది కదా, పుండుకు మనం ఒక ఆయింట్మెంట్ ఏదో ఒకటి పంచతిక్త కుడతామో లేదంటే జాత్యాలు కుడతామో ఎట్లా పెట్టుకుంటామో ఆయింట్మెంట్, ఆ విధంగా చెట్టుకు అది లేపనం అన్నమాట. లేదు అంత నెయ్యి అయితే అంత పూయలేము కాబట్టి ఆవు పేడ కానీ ఏదైనా పూయచ్చు. అట్లా చెట్లకు కూడా దెబ్బ తగ్గుతుంది, వాటికి కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్ర బోస్ గారే చెప్పారు. కాబట్టి చెట్లకు ఆ విధంగా పూస్తే అవి ప్రశాంతంగా ఉంటాయి.
తర్వాత మళ్ళీ త్వరగా ఆ పార్క్ ప్లేస్ పూర్తయిపోయి చెట్టు పూర్తిగా వచ్చేస్తుంది. ఇట్లా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులను ముఖ్యంగా మూలికా వనరులను మనం కాపాడుకోవడం అనేది మన ధర్మం. అంటే కానీ విచక్షణ రహితంగా చెట్టును మొత్తం పీరికేయకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక చోట ఆకులు అవసరం అవుతుంది, 10 చెట్లు ఉంటాయి, 10 చెట్ల నుంచి కొంచెం కొంచెం ఆకులు తీసుకోండి. ఇప్పుడు తులసి చెట్టు ఉంది ఇంట్లో, దగ్గుకి ఏదో 4 ఆకులు వాడుకుంటే పర్వాలే, మొత్తం చెట్టునే లేపేస్తే కొన్నింటో చెట్లు తులసి చెట్లు ఉన్న గొప్పతనం మీకు తెలియలే. అంటే నేను ప్రత్యక్షంగా కొన్ని చోట్ల చూశాను. అందరి ఇళ్లలో అది ఈజీగా పెరగదు. అది కొన్నిట్లో ఏమన్నా ఉంటే చెట్టు చిన్నగా మాడిపోయి చచ్చిపోతుంది. మీరు ఎన్నిసార్లు చెట్టు వేయండి అది పెరగదు. ఇంట్లో ఏదైనా దోషం ఉందంటే మాత్రం అమ్మవారికి తెలిసిపోతుంది. ఆమె లక్ష్మీదేవి కదా సాక్షాత్తు, అక్కడ తులసికి కూడా అంత పవర్ ఉంది. రోగాన్ని హీల్ చేసేది కాదు. అందుకే మీరు ఒక నవల ఉంది ఎండమూరి వీరేంద్ర తులసిధరం అనే నవల్లో ఒక మాంత్రికుడు బాణామతి చేయాలనుకుంటాడు. ఒక హీరోయిన్లో హీరోయిన్ ఏం చెప్తాడంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి కోటలు 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఆ తులసి కోటలు చెట్టుతో సాపి పారేయమంటాడు. ఆ తర్వాత బాణాలను ప్రయోగం చేస్తాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి మనకి, తులసి చెట్టు కానీ ఇంట్లో ఉంటే ఆ గాలి కానీ ప్రసరించిందంటే వైరస్లు రావు, భూతాలు రావు, ఏమీ రావు. ఇటువంటి విషయాలు జాగ్రత్త పడి మనం చెట్లను జాగ్రత్తగా పెంచుకోవడం వారు చెప్పినట్టుగా చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఏదో కష్టాలు వస్తాయని నాకు ముందుగానే ప్రిపేర్. కరెక్ట్, అది ఇండికేషన్. నేను చెప్పలే ఇండికేషన్ వస్తుంది. మనం ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఆన్లైన్ క్లాసులు, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసినాయి కదా ట్రైనింగ్ క్లాస్, అనుభవించారు జూముల్లో. దీంట్లో ఇప్పుడు ఒక అనుపానము ఒక మందు గురించి వ్యవసాయం గురించి చెప్పినప్పుడు మీ డౌట్లు అడిగినప్పుడు మిగతా వాళ్ళకు ఉండే డౌట్లు కూడా క్లియర్ అయిపోతాయి. దానివల్ల ఇది సాంప్రదాయంగా మనకు వచ్చే ఒక అనుభవం అన్నమాట. ఈ అనుభవం ముందు ఎటువంటి పుస్తకాలు ఇవన్నీ ఏమి మనకు పనికిరావు. కాబట్టి మనము ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి, ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఒక కొన్ని వందల రోగులు మనం నయం చేయాల్సిన కదా, వాళ్ళ ప్రాణం కదా, వాళ్ళ ప్రాణం మీద మనం జరగడం ఆడకూడదు కదా. అట్లా ఆడకుండా ఉండాలంటే మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి సబ్జెక్ట్ లేదు మన దగ్గర. సిలబస్ ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్ ఒక సిలబస్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళ గురువులు చెప్తారు, నేర్చుకుంటారు. ఇప్పుడు మనకి ఏదో ఒక గురువు ఒక వైద్యం గురించి చెప్పుకుంటాడు, దాన్ని పట్టుకొని మనం వెళ్ళాడుతుంటాం. అదే మంచిదే చిన్నదైనా కూడా. కానీ ఇంకా అనేక రకాలైనటువంటి అనుభవం నేర్చుకోవాలంటే మనం ఇలాంటి సమావేశాలని ప్రోత్సహించాలో మనం రావాలి. ఈ సమావేశం ఇక్కడ మనం చేయడం లాభాపేక్ష చేయటం లేదు. ఎందుకంటే మన సంఘము మన ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆధునికంగా ఎట్లున్నారంటే ఇప్పుడు ఈయన చెప్పాడు చెట్లని, చెట్టు కోసం ఎవరు పోతున్నారు? ఇప్పుడు రెండో వాళ్ళు ఎంతమంది చెట్లు ఎత్తుకొస్తారు చెప్పండి? సగం మంది లేదు. అదే ఏదో షాపులు దొరికితే తెచ్చుకుంటారు. చెట్టు ఎక్కడ ఉందో తెలియదు, మూలం ఎక్కడ ఉందో తెలియదు. ఒక నెట్లో చూసాడు, ఉప్పులు ఇది బుక్ దాన్ని ఆర్డర్ పెడతారు. వాడు కొండ వేస్తాడు, ఏం పడతాడు ఎవరు తెలియదు, ఎవరు తెలియదు. అదే మందిని ఇస్తారు. అంటే జనాలు మనల్ని ఇప్పుడు నమ్ముతున్నారు. మన వైద్యం అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకుముందు ఈ ఆధునిక వైద్య పద్ధతులన్నీ ఇది ఫ్రూట్స్, ఇది వచ్చి పనికి మాలింది, దీని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఇది నాశనం అయిపోతారనే వ్యవస్థ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఖండించే స్థితిలో కూడా ఇప్పుడు ఉన్నారు మన వాళ్ళు. పరిస్థితి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. దానికి అనుగుణంగా వెళ్ళాలంటే ఇటువంటి సమావేశాలు జరగాలి. ఎక్కడైనా జరగాలి. ఇటువంటి సమావేశాలకు అందరూ ఆదావాలి. వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ జనగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, రేపు హైదరాబాద్ పోతే ఇంకో 2 గురువు ఉంటాడు, నీలాంటి ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ అనుభవాలు మనకి 99 తెలిసి ఉండొచ్చు. అన్ని దాంట్లో ఒకటి ఉంటుంది మనకు దొరికేది. ఒక మూలిక, ఒక పదం, ఒక అనుపానం, అది మనకి ఎంతో లిఫ్ట్ ఇస్తుంది చాలా వరకు. కాబట్టి ఇటువంటి సమావేశాలని మనందరం ప్రోత్సహించాలా. అదేవిధంగానే ఈ యొక్క సంఘం యొక్క అభివృద్ధికి, మన యొక్క ఉన్నతికి మనం మంచి కట్టుబాట్లు అలవాట్లు ఏంటంటే, మనం 10 మందికి చేసినప్పుడు 10 మందికి 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు వస్తుంది. ఒకటి దగ్గర 100 రూపాయలు తీసుకుంటే ఎంతమంది వస్తారు మన దగ్గరికి? సరేగా అది కూడా మనం ఇప్పుడు ఎందుకంటే ఈ యూట్యూబ్లు ఆ ట్యూబ్లు పెట్టేసుకొని జనాలు ఎట్లా అంటే మంచి వాళ్ళు ఎంతమంది ఉంటే దాంట్లో ట్యూబ్లు వచ్చేవాళ్ళు ఎంతమంది అది మాఫియా లాగా అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు మాఫియా అయిపోయింది, ఇది ఒక మాఫియా అయిపోయింది. యూట్యూబ్ మాఫియా. ఇట్లాంటి నేను విన్నాను. నా దగ్గర చెప్పేసి ఎట్లా సార్ అది ఇది అని చెప్పని మనం ఇచ్చిన యూట్యూబ్ లో చెప్పారు సార్ ఇది అది అని చెప్పి మనం దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం ఏదో మనం ఏ పని చేస్తున్నా మనకు దేవుడు ఒక
వృత్తి చూపిస్తాడు. ఎటువంటి వృత్తి అంటే స్థానికంగా మనం పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళరు. అదే స్థానికంగా మా మనం గొప్ప అయితే బాలకృష్ణ చెప్పినట్టుగా మనకు ఒక సాంగ్ ఉంటుంది. టిప్స్ అనే పెడతారు. ఈ మొదలు ఒక 30 అంటే నేను నేర్చేటప్పుడు చెప్తున్నా, మా గురువులు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, అదే కానీ ఒక్కొక్క యోగం ఒక ఔషధం తెలుసుకోవడానికి చెట్ల మూలికలు, ఈ ఔషధ గుణాలు కొన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఒక శిష్యరికం అంటే ఒక గురువు దగ్గర ఒక 10-20 సంవత్సరాలు ఉన్న వరకు ఆయనకు ఆ వైద్యం రాదు. అయితే అట్లా తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అంటే నేను ఈ గురువు గురించి చెప్తున్నాను, పరంపర వైద్యత్వం, మన సంఘం గురించి సదస్సు ఎప్పుడైతే ఇవి వెలుగులోకి వచ్చినాయో ఇట్లా సదస్సులు చేయడం, దాని ద్వారా చాలా విషయాలు తెలిసినాయి సార్. కొన్ని తెలియదు. ఇప్పుడు సారు చెప్పిండు కాశేసి సుందరం, అదే ఒకరు కూడా చెప్పలేదే అనుకుంటున్నా, ఆయన చెప్పినారు. జీలకర్ర పొడి చాలా కాంబినేషన్. అయితే అట్లా చిన్న విషయాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే అప్పుడు మనం నాన్న వాళ్ళు చేసేవాళ్ళు, ఎవరు బాగా హెడేక్ జ్వరం ఏదైనా రాని సార్ అన్నాడు, జీలకర్ర, అల్లం, తేనె, జీలకర్ర ఇవి ఇట్లా వేసి కషాయం చేసి దాంట్లో తులసి ఆకులు వేసి ఇచ్చేస్తే ఇమీడియట్ 2 నిమిషాల్లో హాయిగా అయిపోయింది. అంటే అప్పుడు అట్లా చిన్న కానీ ఇప్పుడు ఈ గ్రూపుల ద్వారా కొన్ని విషయాలు